అలానే వెళ్ళిపోతూ ఉంటారు. సిగరెట్ తాగడం, సిగరెట్ తాగే వారు ఏం చేస్తారు? సిగరెట్ తాగే స్నేహితులు ఉంటే వాళ్ళ వెంబడే ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమంది సినిమాలు, సీరియల్స్, తర్వాత ఇవి వాటిని వెంబడించే స్నేహితులు కలిగి ఉంటే వాళ్ళు కూడా అదే ప్రయాణంలో వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ చేస్తూ అంత మట్టి కాకుండా కొంతమంది అబద్ధాలు చెప్పే స్నేహితులు ఉంటారు. అలాంటి వాటిని వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళలాగానే జీవిస్తూ ఉంటారు. మరి వాళ్ళు అదేవిధంగా చెడ్డ మాటలు మాట్లాడే స్నేహితులు ఉంటారు. అవి మనకి ఏమి తేడా అనిపించవు. ఎందుకంటే మనం కూడా ఆ గొర్రెలాగానే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా. వాళ్ళు ఏంటున్నారు? వాళ్ళు త్రోవ తప్పిపోతా ఉన్నారు. ఎందుకంటే మనం కూడా అది త్రోవలు ఉన్నాం కాబట్టి ఆ సరైన త్రోవ ఏంటో తెలియక మనము వెళ్తా ఉన్నాం సమయం వస్తుందని. అంతే మట్టి కాకుండా కొంతమందికి బంధువులు ఇంటికి వస్తే ఇష్టం అండి. కొంతమందికి బంధువులు ఇంటికి వస్తే ఇష్టం కూడా. అందులో నేను ఒక్కడిని. ప్రభు ఎదుర్కొన్నందుకు నాకు బంధువులు మా ఇంటికి వచ్చారనుకో, నేను వాడిని దూరంగా వెళ్ళిపోయేవాడిని. వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టం ఉండేది కాదు. వాళ్ళతో సాహసం చేయడానికి ఇష్టం ఉండేది కాదు. ఇవన్నీ నేను ప్రభుని ఎదుర్కొన్నందుకు ఏం చేస్తున్నా? గొర్రె వల్లే దారి తప్పిపోతా ఉన్నాను. దారి తప్పిపోతాను. అది ఇప్పుడు మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా అంతమటికి కాకుండా ఇతరులకు మనం తీర్పు తీర్చే వారంగా ఉన్నాం ప్రభుని ఎదుర్కొన్నందుకు. తర్వాత విగ్రహారాధన చేసే వారంగా ఉన్నాం ప్రభుని ఎదుర్కొన్నందుకు. అయితే ఇప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత మన జీవితం ఎలా ఉన్నది? మనము మద్యం తాగడం మానేసాము, సిగరెట్ తాగడం మానేసాము, తర్వాత అశ్లీల చిత్రాలు చూడడం మానేసాము, సినిమాలు చూసడం మానేసామా, సీరియల్స్ చూడడం మానేసామా? నాకు లాస్ట్ వీక్ నేను హెయిర్ కటింగ్ కోసం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ హెయిర్ కటింగ్ షాప్ లో టీవీ ఉంటుంది, టీవీలో పాటలు వస్తూ ఉంటాయి. సో నాకు ఇష్టమైన పాట ఒకటి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏమనిపించిందంటే ఏం చేయాలనిపించింది, అంటే దాన్ని అనుసరించాలనిపించింది. తర్వాత వెంటనే దేవుని ఆత్మ ఏమనిపించింది, వాట్ ఎవర్ యూ లిస్నింగ్, ఏం వింటున్నావు అని అంటేగానే తర్వాత నేను దేవుని పాటలు పాడడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఆ పాట అంటే 30 మినిట్స్ నేను కటింగ్ కోసం కూర్చున్నా. ఆ 30 మినిట్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ నాకు కాలేదు. ఎందుకు? ఆత్మలు కాచే కాపరి దగ్గర మనం ఉంటే ఏమంటది? ఎలాంటి శ్రమలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి శోధనలు కానీ ఇవి మనల్ని దారి చెప్పి తీసుకెళ్ళదు. ఎందుకంటే మన కాపరి ఏం చేసినా నేను వర్షంతో చూపిస్తాను కదా, మనకు తెలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఏం చేశాడు? మనకి విశ్రాంతిని, సమాధానం ఇస్తారని వాగ్దానం చేస్తుంది. అదేవిధంగా ఆ శోధనలు మీరు ఒకవేళ ఈ దినాల్లో ఆ విధంగా వెళ్తా ఉంటే మీరు పాత పాత ఆ అలవాట్లు మీకు మళ్ళా వస్తూ ఉంటే ఏం చేయాలి? మనము మన ఆత్మలు కాచే కాపరి వైపు మనం తిరగాలి. ఎలా తిరగలుగుతాం? మనము ప్రభు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, ఆయనను మన అధ్యక్షుడిగా చేసుకున్నప్పుడు, నా ఆత్మలు కాచే కాపరి నాకు ఉన్నాడు అని వైపు తిరిగితే ఈ శోధనలు ఏవి కూడా నన్ను ఏం చేయవు, నన్ను బలహీనపరచవు, నన్ను శోధనకు తీసుకెళ్ళవు, నన్ను వాటన్నిటి నుంచి కాపాడతాడు. ఇంకా అంతమట్టి కాకుండా కొంతమంది వాట్ అబౌట్ హౌ ఇస్ అవర్ రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్, భార్య భర్త సంబంధం ఎలా ఉన్నాం, ఎలా మనం జీవిస్తున్నాం? మనము ప్రభు ఎరగక ముందుకు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా భర్తగా జీవించాలి? ప్రభు ఎరిగిన తర్వాత, కుటుంబంగా జతపరచబడిన తర్వాత మన యొక్క పాత వాటిని విడిచిపెడుతున్నామా? లేదు లేదు, నేను అలాగే ఉంటాను, అలాగే ఉంటాను, ఇంకా నేను మారను, నేను చెప్పినట్టు మారాలి అని చెప్తున్నాము. మనం ఎప్పుడైతే మన ఆత్మల కాపరైన ప్రభు వైపు తిరుగుతామో, ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకుంటామో, అంటే మనం ఏం చేస్తాం? దేవుడు కాస్తాడు. అవకాశం మనం ఇస్తున్నామా దేవునికి? అలా చేయకుండా, అవకాశం ఇవ్వకుండా, దేవునికి మనం మన జీవితాన్ని ఇవ్వకుండా వారమంతా అలాగే బ్రతికి ఆదివారం వచ్చి బలులు చేయిస్తూ ఉంటాయి. జాగ్రత్త మీ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే
ప్రభు బలలో మనం పరీక్ష చేసుకోకుండా ప్రభు బలలో చేస్తే మనకు నష్టం. మనమందరము ఒకరోజు కాదు, సండే రోజు కాదు, మండే నుంచి సాటర్డే వరకు మనం ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మల కాపరి వైపు మనం తిరుగుదాం. ఆయన మనకి సాయం చేస్తాడు. సాయం చేయని పరిస్థితుల్లో మీరు ఉంటే ఆయన వైపు తిరగండి, ఆయన అడగండి, ఆయన మనకు సాయం చేస్తాడు. నాకు సాయం చేసిన దేవుడు మీకు కూడా, మనందరికీ కూడా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. శోధనలు అనేది తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మనము ఎక్కడున్నాము? ఈ పాపలోకంలో ఉన్నాము. వీటిని గమనించి ప్రభువులలో చేయవలసిన మనం చేసినా